అనంతపురం జిల్లాలో రథదగ్ధం కేసులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తని అరెస్ట్ చేశారంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు ప్రకటించి ఇట్లాంటి అరాచకాలు చేసే వాళ్ళని ఊరుకోను కఠినంగా వ్యవహరిస్తామని వార్నింగ్లు ఇచ్చినటువంటి సందర్భంలో దాని మీద అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే అనుచరుడైనటువంటి అనంత వెంకటరామరెడ్డి అనుచరుడే చేశాడన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కీలకమైనటువంటి అంశం ఏదైతే ఆయన ప్రెస్ మీట్ పెట్టి కొన్ని పాయింట్స్ రైజ్ చేసుకొచ్చారు. రథదగ్ధం ఘటన జరిగాక పోలీసులు కలెక్టర్ స్థానిక ఎమ్మెల్యేలు విచారణ చేసి ఇది వ్యక్తిగత కక్షలతో జరిగిందని చెప్పిన విషయాన్ని అనంత వెంకటరామరెడ్డి గుర్తు చేశారు. అయితే ఈ ఘటన మీద ఎప్పుడైతే చంద్రబాబు స్పందించారో ఆ మరుక్షణమే సీన్ మారిపోయింది. రథం ఘటన మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని సీఎం ఆదేశాలు ఇవ్వగానే ఎస్పీ ప్రెస్ మీట్ పెట్టడం పలు అనుమానాలకు తావిస్తుంది. ఈ కేసులో ఈశ్వర్రెడ్డి, జీవానందరెడ్డి, రామకృష్ణారెడ్డి, కేశవరెడ్డి, చిన్నయ్యర్రి స్వామిరెడ్డి, హరినాథ్ రెడ్డి, అనిల్, పాటిల్ శివరాజ్, నవీద్దులని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు అంటూ అనంత చెప్పుకొచ్చారు. బుధవారం ఎస్పీ జగదీష్ అనంతపురంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఈ ఘటన మీద విచారణ జరుగుతోందంటూనే ఈశ్వర్రెడ్డిని అరెస్ట్ చూపిస్తే అతను వైఎస్ఆర్సీపీ నాయకుడని చెప్పడం శోచనీయం. శాంతి భద్రతలు కాపాడాల్సిన ఎస్పీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదు. ఐఏఎస్, ఐపీఎస్ల వ్యవస్థలను కాపాడాలి అంటూ తాజాగా ఆయన చెప్పుకొచ్చారు. టోటల్గా వైసీపీ పేరు పెట్టారు, తెలుగుదేశం వాళ్ళని వదిలేశారు అన్నటువంటి వీళ్ళ ఆరోపణ.